తావత్ కలిర్న ప్రభవేత్. కలి ఈ భౌతిక ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత కూడా నా ప్రభవేత్, అతని ప్రభావం చూపించలేకపోయాడు. ప్రవిష్టో అపీహ సర్వత. ప్రవిష్ట అంటే ప్రవేశించాడు, అపీహ అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని మొత్తం కూడా ఆవరించాడు. సర్వత మొత్తం కవర్ చేశాడు ఎంటైర్ ప్రపంచాన్ని. ఎందుకని? యావదీశో మహాన్ ఊర్వ్యాం. యావత్ ఎంతకాలం వరకు కలి యొక్క ప్రభావం జరగలేదు. ఈశ అంటే ఒక గొప్ప పర్సనాలిటీ, మహాన్, ఊర్వ్యాం శక్తి సంపన్నుడు ఆయన. అభిమన్యు సుత, అభిమన్యు ఒక కుమారుడు పరీక్షిత్ మహారాజు. ఏకరాట్ ప్రపంచ చక్రవర్తిగా ఉన్నంత వరకు కలి యొక్క ప్రభావం భౌతిక ప్రపంచంలో ఎక్కడా కూడా కనపడలేదు. దీనికి కారణం ఏంటయ్యా అంటే, కలిపురుషుడు అంతకుముందు డిస్కస్ చేసినట్టే, కలిపురుషుడు కృష్ణుడు ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడో అతని యొక్క ప్రవేశం జరిగింది. నెక్స్ట్ డే ఇమీడియట్గా కలి స్టార్ట్ అయిపోయింది. కలి యొక్క లక్షణాలు ఏంటి? ఏం చేస్తాడు? కలహం. ఇద్దరు అన్యోన్యమైన మనుషులుంటే అక్కడ గొడవ మొదలవుతుంది. ఎవడు లేకపోతే వాళ్ళలో వాడే గొడవ పడతాడు. మనసు మనిషి కొట్టుకుంటారు. నువ్వు చెప్పింది మనసు విందో, మనసు చెప్పింది మనం వినాం. ఫైట్ ఇంటర్నల్ ఫైటా, ఎక్స్టర్నల్ ఫైట్, అంతే తేడా. సో ఏం చేస్తాడు? కలి యొక్క ప్రభావం యొక్క ఇంపాక్ట్ ఏంటయ్యా అంటే 4 చెడు గుణాలు బాగా ప్రభావితం అవుతాయి. ధర్మం ఏకపాదం మీదకి వచ్చేస్తుంటారు. ధర్మానికి 4 కాళ్ళు. ఏంటా 4 కాళ్ళు? ధర్మానికి 4 కాళ్ళు విరక్కొట్టే ఇవి: మాంసాహారం, మత్తు పదార్థాలు, వ్యభిచారం, ఇలిసిట్ సెక్స్, జూదం. కానీ ధర్మం యొక్క 4 కాళ్ళు ఏంటి? కంపాషన్, దయ, ఆస్టెరిటీ, తపస్య, ట్రూత్ఫుల్నెస్, నిజాయితీ, నమ్మకం, ఇల్లిసిట్ సెక్స్, క్యారెక్టర్. ఈ 4 ధర్మం యొక్క 4 కాళ్ళు. మాంసాహారం తింటే ఏమవుతుంది? పక్క జీవి పైన సానుభూతి ఉండదు. ఒకప్పుడు ఎవరైనా కింద పడితే 10 మంది వచ్చేవారు లేపడానికి. ఇప్పుడు ఏం చేస్తారు? మొబైల్ తీసుకొని కెమెరా షూటింగ్ చేస్తారు. కింద పడ్డాడు, యాక్సిడెంట్ అయిపోయింది, ఎవడు ఆడికి సహాయం చేయడు. పక్క జీవి పైన సానుభూతి అనేది లేదు. ఒకప్పుడు మందు తాగాలంటే చాలా తక్కువ మంది ఒక సీక్రెట్గా వెళ్ళి ఎక్కడో మూలు తాగేసి వచ్చేవారు. ఇప్పుడు ఫోటోలు తీస్తారు, మొబైల్లో వీడియోలు పెట్టుకుంటారు, మేము మందు తాగుతున్నామని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి. పబ్లిక్గా ఇప్పుడు తాగుతారు. ఒకప్పుడు అది ప్రైవేట్ ఇష్యూ, చాలా తక్కువ మంది తాగేవారు. వ్యభిచారం అది ఇప్పుడు కామన్ అయిపోయింది. పర్స్పెక్టివ్, కామన్ థాట్. మీరు సోషల్ మీడియా ఓపెన్ చేశారంటే మీకు కనిపించే చెత్త చెదరం అంతా దాని గురించే. జూదం ఒకప్పుడు లాటరీ టికెట్లు అని చెప్పి ఇప్పుడు అన్ని చోట్ల, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ వచ్చిందంటే ఆ కింద ఆడే ప్రమోషన్ చేసేస్తాడు జూదం. సో అన్ని విధాలుగా అంటే మనుషుల్లో ఒక జూదం అనేది, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అన్ని చోట్ల డిగ్రేడ్ అయిపోయింది, కలియుగం యొక్క ప్రభావం. కానీ పరీక్షిత్ మహారాజు ఉన్నంత వరకు వాళ్ళందరికీ అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనం ఏంటి? ఆయన మహాన్, ఈశ, ఊర్వ్యాం, ఎన్ని లక్షణాలు చెప్పారు పరీక్షిత్ మహారాజుకి. సో భాగవతంలో ఆయన పుట్టుక దగ్గర నుంచి ఆయన యొక్క విశేషం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆయన యొక్క వంశం ఎంత గొప్ప వంశం. వాళ్ళ తాతగారు ఎవరు? యుధిష్ఠిర్ మహారాజ్, ధర్మానికి ప్రతిరూపం. సో వాళ్ళ వంశం భరత వంశం, కురు వంశం, శ్రేష్టమైన వంశం. గొప్ప గొప్ప రాజులు, గొప్ప గొప్ప చక్రవర్తులు వాళ్ళు ఈ భూమిని పాలించారు వాళ్ళు. సో వాళ్ళ రాజ్యాన్ని ఈయన వారసత్వంగా తీసుకున్నాడు. సో ఒక గొప్ప స్టాండర్డ్ ఆల్రెడీ సెట్ చేసి పెట్టారు జనాల్లో. సో ఆ స్టాండర్డ్ని ఈయన ఫాలో అవుతూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. లెగసీ అంటారు కదా, మన వంశోద్ధారకుడు అంటారు కదా. సో అలాగా ఒక గొప్ప వంశానికి ఉద్ధరించే కెపాసిటీ ఉన్నవాడు పరీక్షిత్ మహారాజ్.
తర్వాత ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పగా చేశాడంటే కలిపురుషుడికి అంత అవకాశం ఇచ్చి శరణు తీసుకున్న తర్వాత అతనికి ఎవరు అతన్ని పాటించకుండా చేశాడు. కలి వచ్చి అడిగాడు ఫస్ట్, నాకు ప్లేస్లు ఇవ్వండి అంటే ప్లేస్లు ఇచ్చాడు. కానీ ఆ ప్లేస్లు ఎక్కడా కనిపించట్లేదు కలిపురుషుడికి. ప్రపంచం మొత్తం ఎక్కడ తిరిగినా సరే మాంసం లేదు, మద్యం లేదు, జూదం లేదు, వ్యభిచారం లేదు, ఎక్కడా లేదు. సో కలిపురుషుడికి అవకాశం లేదు. ఆయన అంటాడు, నువ్వు అవకాశం ఇచ్చావు, బట్ నాకు ప్లేస్ ప్రాపర్గా ఇవ్వు అంటే ఫైనల్గా ఏంటంటే ఎక్కడైతే బంగారం ఉంటుందో నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు అని అంటాడు. సో అందుకనే ప్రభుపాదుల వారికి చెప్తారు, కలియుగంలో బంగారం వచ్చేసరికి కలి యొక్క ప్రతిరూపం అన్నమాట. ఎక్కడ బంగారం కనిపించిందో అక్కడ పోట్లాట్లు మొదలైపోతాయి. అందుకే ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని పిల్లలు హింసించని ఎన్ని సిచ్యువేషన్స్ మనం చూడట్లేదు. అన్నదమ్ములు కొట్టుకొని ఇలా ఎక్కడైతే ఈ గోల్డ్ అనే పాయింట్ పర్స్పెక్టివ్ కనిపిస్తుందో జనాల్లో ఈర్ష, అసూయ, అన్ని చెడు లక్షణాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పటి వరకు ఏమీ కనపడవు. ఒక్కసారి ఇలాంటి వస్తువు కనపడంగానే మనుషులో ఉండే అన్ని అరిషడ్ వర్గాలన్నీ బయటకు వస్తాయి అన్నమాట. తర్వాత పరీక్షిత్ మహారాజ్ యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే ఇంకోటి, ఆయన జనాల్లో ఆ రెస్పెక్ట్ని కమాండ్ చేశాడు. ఆయన పొజిషన్ చూపించాడు. రాజులందరూ కూడా వాలంటరీగా సరెండర్ అయ్యారు. సో రాజు యొక్క కర్తవ్యాన్ని పరిపూర్ణంగా ఆయన నిర్వర్తించాడనమాట. ప్లస్ పరీక్షిత్ మహారాజు ఫుల్ ఆఫ్ యూత్ అండ్ స్ట్రెంగ్త్, పౌరుషము, యవ్వనంతో అన్నిటినీ అంటే మనకేంటంటే ఇప్పుడు మీరు అనొచ్చు, మనకు 25 ఏళ్ళప్పుడు ఉన్న స్ట్రెంగ్త్, ఎనర్జీ 60 ఏళ్ళప్పుడు ఉంటుందా? మన శరీరమే సహకరించదు. కానీ ఆయన సరైన వయసులో ఉన్నాడు కాబట్టి ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ప్రాపర్ స్టేజ్ ఆఫ్ ఇంటెలిజెన్స్లో ఉన్నాడు. తర్వాత పుణ్యం, ఫుల్ ఆఫ్ పైటీ. ఆయన యొక్క వంశం యొక్క గుణగణాలు ఏంటయ్యా అంటే గొప్ప ధర్మంతులు. సో వాళ్ళ యొక్క భావాలకి అన్నిటినీ వాళ్ళు బాగా ఒక అంటే హావభావాలు అంటారు. మనలో ఉంటే మన పక్కనోడిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు నువ్వు బాగా చేయరా అని చెప్పడానికి ఫస్ట్ నేను బాగా చేయాలి. ప్రభుపాదుల వారు ఒక ఉదాహరణ ఇస్తారు. ఒకసారి ఒక సన్యాసి దగ్గరికి ఒక తల్లి తన కొడుకుని తీసుకొని వెళ్ళింది. మా అబ్బాయి ఎక్కువ స్వీట్లు తింటాడండి, మీరు స్వీట్లు తినమని మానేయమని చెప్పాలి అని అంటది. ఆయన అంటాడు 4 రోజుల తర్వాత రామ్మ అంటాడు. సో 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత నువ్వు స్వీట్లు తింటే మంచిది కాదు, స్వీట్లు తింటాం మానే, ఒకే ఒక లైన్ చెప్తాడు. అబ్బాయి నేను ఓకే అని అంటాడు. ఈ ముక్క చెప్పడానికి 4 రోజుల తర్వాత చెప్పాలంటే ఫస్ట్ నాకు నేను ఇంప్లిమెంట్ చేయాలి, అప్పుడే నేను ఇంకొకటికి చెప్పగలను. సో నేను కన్విన్సింగ్గా నేను ఫాలో అవ్వకపోతే నేను ఇంకోటికి ఉదాహరణలా చెప్పగలను. ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఉన్నాం, మన పిల్లలకి నేర్పించాలి అంటే నేను ఫాలో అవ్వాలి. సో ఒకసారి కూతురు తల్లిని అడుగుతుందన్నమాట, నీకు వైట్ హెయిర్ వస్తుంది ఏంటి అని అంటే తల్లి అంటది, నువ్వు చేసే ప్రతి తప్పు పనికి నాకు ఒక వైట్ హెయిర్ వస్తుంది అని అంటది. అప్పుడు ఆ పిల్ల అంటది, ఇప్పుడు నాకు అర్థమైంది అమ్మమ్మకి ఇంత వైట్ హెయిర్ ఎందుకు ఉంది అని చెప్పి. సో మనం ఉదాహరణ ఇచ్చేటప్పుడు కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే ఏమవుతుంది, అది రాంగ్ ఎగ్జాంపుల్ కింద సెట్ అవుతుంది. సో పరీక్షిత్ మహారాజ్ ఏం చేసేవాడంటే ఆయన ప్రాపర్ ఎగ్జాంపుల్ సెట్ చేశాడు ఆ జనాలకి. తను ఆచరించాడు, జనాలకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు, మీరు కూడా ఆచరించగలరు. ఆ ధైర్యాన్ని, ఎంతూసియాజంని ఆయన ప్రొవైడ్ చేయగలిగాడు అన్నమాట. తర్వాత పరీక్షిత్ మహారాజ్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ కలిపురుషుడు ఎంత చెడ్డవాడని తెలిసినా సరే అతనికి ఆశ్రయం ఇచ్చి అవకాశం లేకుండా చేశాడు. చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది ఒక మంచి పనే. చెడ్డవాడికి కూడా అవకాశం ఇచ్చి వాడి చెడ్డతనాన్ని పెంపొందించకుండా, పక్కనోడికి ఆ సాంగత్య దోషాన్ని కలిగించకుండా వాణ్ణి రక్షిస్తూ వీళ్ళని కాపాడుతూ అతని యొక్క సమయస్ఫూర్తి ఆలోచన విధానం చాలా గొప్పది. సో వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే ఇతను శుద్ధ భక్తుడు కాబట్టి. అతని యొక్క భక్తి వల్ల ఏంటంటే జనాల్లో భక్తిని పెంపొందించగలిగాడు. ఎక్కడైతే భగవంతుడి యొక్క తత్వం ఉందో అక్కడ భౌతిక తత్వం అనేది పెరగటానికి అవకాశాన్ని ఇవ్వలేదు ఆయన. సో ఇప్పుడు మనం ఎవరైనా చెప్పాలి అంటే ఇది ఎందుకు అని అంటే మన దగ్గర ఆన్సర్ ఉండాలి. అది దానివల్ల నువ్వు చేయొద్దు అని అంటే ఎందుకు చేయకూడదు అని చెప్పి ఇప్పుడు జనాలు క్వశ్చన్ చేస్తారు. ఒకప్పుడు ఏంటంటే మనం చిన్నప్పుడు మన స్కూల్లో ఏం చెప్పినా సరే మనం వినేసాం, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే మనం నమ్మాం.
కానీ ఇప్పుడు జనాలు క్వశ్చన్ చేస్తారు, ఎందుకు నమ్మాలి, నేను గుడ్డిగా ఎందుకు నమ్మాలి, లాజిక్ అండ్ రీజన్తో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. అందుకనే ప్రభుపాల్ వారు చాలా చోట్ల దాన్ని ఎలాబరేట్ చేస్తూ, ఇప్పుడు మాంసాహారం మనం తినకూడదు అని అంటాం. తింటే ఏంటి ప్రాబ్లం? నా నోరు నా ఇష్టం, నేను నాకు నా భగవంతుడు సృష్టే కదా, జీవో జీవస్య జీవనం అన్నారు, ఒక జీవి ఇంకో జీవి పైన బతకాలి అని అన్నారు. సో దీన్ని తింటే ఏం ప్రాబ్లము, భగవంతుడు సృష్టే ఇది. సో మనం మామూలుగా మాంసం అని మాట్లాడతాం. మాంసం అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి అసలు? సంస్కృతంలో ప్రభుపాల్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మాం కాదయతి ఇది మాంసః అంటే ఈ జన్మలో నా నాలిక సంతృప్తి కోసం నిన్ను చంపుకొని తింటున్నాను, వచ్చే జన్మలో నువ్వు నన్ను చంపుకొని తిను అని చెప్పి దానికి పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇవ్వటం. ఒకప్పుడు అంటే మీకు వేదాల్లో ఎక్కడా కూడా డైరెక్ట్గా నో అని చెప్పరు, కానీ చేస్తే తప్పేంటి అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎప్పుడైనా ఎవరైనా మాంసం తినే ఒక అలవాటు ఉండేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం పర్మిషన్ ఇచ్చారు? ఒక అమావాస్య రోజు అర్ధరాత్రి ఊరి బయట గ్రామ దేవతలు పూజిస్తారు ఊరి బయట. సో అక్కడ ఒక జంతువుని బలియమంటారు. అది ఎలాంటి జంతువు? మేక, కోడి, పొట్టేలు, ఆ కేటగిరీ వరకే. ఆవుల్ని వాటిని బలి ఇవ్వటానికి పర్మిషన్ ఇవ్వలేదు. సో అక్కడ ఏంటి అంటే అది కూడా దాన్ని చంపే ముందు దానికి బాగా స్నానం చేయించి, దానికి బాగా అలంకారం చేసి, దానికి బాగా తిండి పెట్టి, దాన్ని చంపే ముందు చెవిలో ఈ ఓడు మాంస అని చెప్పి చెప్తారనమాట. అంటే ఈ జన్మలో నా నాలిక సంతృప్తి కోసం నేను చంపుకొని తింటున్నాను, వచ్చే జన్మలో నువ్వు నన్ను చంపుకొని తిను అని చెప్పి ఆ దేవత ముందు, చుట్టుపక్కల ఉండే జనాల ముందు నువ్వు ప్రామిస్ చేస్తున్నావు. బుద్ధున్నోడు ఎవడైనా ఇంకోసారి చేస్తాడా? నాకు ఒక్కసారి అలవాటు అయిపోయింది, ఒక్కసారి ఒక్క నాలిక ఒక 5 నిమిషాలు ఆ తృప్తి కోసం నా జీవితాన్ని రాసిచ్చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి మరి భాగవతంలో మరి ఏం చెప్తుంది, ఏం పనిష్మెంట్ ఇస్తారయ్యా అంటే, వాళ్ళని కుంభిపాకం అని చెప్పి ఒక నరకానికి తీసుకెళ్తారంట. ఎవరైతే జీవులను చంపుతారో అది వాళ్ళ శరణు తీసుకున్న జీవుల్ని. సో వాళ్ళని ఏం చేస్తారంటే కుంభిపాకం అని చెప్పి ఒక నరకానికి తీసుకెళ్తారు. ఆ కుంభిపాకంలో మనల్ని కూడా డీప్ ఫ్రై చేస్తారు, ఆయిల్ ఫ్రై. మనం ఎలాగైతే 65 అని చెప్పి అన్ని ఆయిల్ ఫ్రైలు చేసుకొని తింటామో, తందూరి అని చెప్పి మనల్ని అక్కడ తందూరి చేసి ఆడికి పెడతారు. యాక్షన్ రియాక్షన్, ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ చెప్తారు ఏంటంటే ఆ జీవి చేతిలో మనం చనిపోవాలి. ఒక్కొక్కసారి మీరు చూస్తారు, ఒక 50 మందిని ఒక మనిషి వచ్చి బాంబు పెట్టి పేల్చేశాడు, చంపేశాడు అని అంటారు. అయ్యి ఉండొచ్చు 50 మంది కలిపి ఆ జంతువుని చంపి పూర్వజన్మలో దాని మాంసం తిని ఉంటారు. సో దానికి రెట్రోస్పెక్టివ్ కింద ఇప్పుడు ఈ జన్మలో వాడు ఈ 50 మందిని సంహరించేశాడు. సో ఇలాగా మనం కర్మ సిద్ధాంతంలోకి వెళ్తే ఏ విషయాన్ని ఎక్కడ ఎలా కనెక్ట్ అయింది, దానికి ఎక్కడ ఎలా రియాక్షన్ వచ్చిందని చెప్పడం చాలా కష్టం అన్నమాట. సో జనాల్ని కనుక ఒక్కసారి మనం వాళ్ళకి ఆ ఎడ్యుకేషన్ పర్స్పెక్టివ్లో చెప్పగలిగితే, ఎందుకు తప్పు, దాని యొక్క పర్యవసానాలు ఏంటి అని చెప్పి చెప్పగలిగితే, వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు అలా రిపీట్ చేయరు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్, ఇప్పుడు మద్యం సేవిస్తే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు గవర్నమెంటే లైసెన్స్ ఇచ్చింది తాగండి అని చెప్పి. సో మద్యం సేకరిస్తే ఏమవుతుంది? ఒకటి, మన స్పృహ మనం కోల్పోతాం. తాగినోడు వాడి శరీరం వాడి యొక్క ఆలోచన కంట్రోల్లో లేదు. సో జనాలు కూడా ఇప్పుడు ఎలా ఇంటెలిజెంట్ అయిపోయారంటే, సో మందు తాగితే ఏమవుతుంది? లివర్ పాడైపోతుంది అంటారు. సో మొన్న ఎక్కడో ఒక సోషల్ మీడియాలో ఒకటి చెప్తున్నాడు అనమాట, మీరు తాగేటప్పుడు ఇలా మూతి వంకర పెట్టి ఇట్లా పై నుంచి తాగండి, అది మీ లివర్ని బైపాస్ చేసి కడుపులోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా, మీ లివరే ప్రాబ్లం రాదంటాడు. సో తర్వాత ఈ డ్రింక్ అనే వర్డ్ ఉంది కదా, డ్రింక్ మనం మామూలుగా డ్రింక్ అంటాం ఇంగ్లీష్లో. సో దానికి వాళ్ళు ఎలాబరేషన్స్ ఇస్తున్నారన్నమాట. డి అంటే మీరు మొదటి పెగ్ వేయంగానే మీలో ఒక డ్రామా స్టార్ట్ అవుతుంది. రెండో పెగ్ వేయంగానే మీరు రిలాక్స్ అయిపోతారు. ఆర్ మూడో పెగ్ వేయంగానే మీరు ఇంటెలిజెంట్ అయిపోతారు. నాలుగో పెగ్ వేయంగానే మీరు నాటీ అయిపోతారు. ఎన్
5వ పెగ్గేయంగానే మీరు కింగ్ అయిపోతారు. ఇది డ్రింక్ ఎలాబరేషన్. సో మీరు 5 పెగ్గలు వేస్తే మీరు రాజు అయిపోతారు. ఎందుకంటే వాడికి ఏం స్పృహ లేదు, వాడే రాజు అనుకుంటాడు ఆడు. సో వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారు ఇది చేసే పనిని. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, తాగితే ఏం చెప్తుంది? సో వాళ్ళని ఒక నరకానికి పంపిస్తారంట. ఆయపాన అనే నరకం ఒకటి ఉంది, అయపాన. సో ఇక్కడ ఎవరైతే మందు తాగడం అలవాటు పడిందో వాళ్ళందరినీ నరకానికి పంపించి అక్కడ వాళ్ళకి లిక్విడ్ ఐరన్, ఇనుముని కరిగించి అది ఫోర్స్ఫుల్గా తాగిస్తారు. అయపాన, పాన అంటే తాగటం, అయహ అంటే లిక్విడ్ ఐరన్. ఆ నరకానికి తీసుకెళ్తారంట. తర్వాత నెక్స్ట్ గ్యాంబ్లింగ్, జూదం. దానివల్ల ప్రాబ్లం ఏంటి? ఆస్తులన్నీ కోల్పోతారు. యుధిష్ఠిర్ మహారాజు లాంటి వాడు జూదంలో కూర్చున్నాడు. మొత్తం అన్నదమ్ములు, ఆస్తి మొత్తం అన్ని సర్వస్వం కోల్పోయాడు. అంటే జూదం ఎలాంటి పర్సనాలిటీ అంటే మనల్ని అసలు ఆ టైంకి మనల్ని మనం ఆలోచించం, ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. అదే ఒక మత్తులో, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోద్ది. ఇన్నిసార్లు ఓడిపోతున్నా సరే నెక్స్ట్ది నేను గెలుస్తాను అన్న భావంలో మనం అందులోకి ఇంకా 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 వెళ్ళి మొత్తం ఉన్నాయి పోగొట్టుకుంటాం. సో జూదం యొక్క పర్యవసానం ఏంటి అంటే నిజాయితీ, సత్యం రెండు మాయమైపోతాయి. సో దానివల్ల ఆస్తి నష్టం, కోపం, అపరిమితమైన కోపం, ఫ్యామిలీలో డిస్టర్బెన్స్, ఎక్కడా కూడా ఒక ప్రశాంతత అనేది ఉండదు, లైఫ్లో ఉండదు, పర్సనల్ లైఫ్లో ఉండదు, రిలేషన్షిప్ ఫ్యామిలీలో ఉండవు. సో దీని యొక్క పర్యవసానం ఏంటంటే వచ్చే జన్మలో అతనికి అధః పాతాళానికి తొక్కేస్తారు. అంటే ఈ మనిషి జన్మ కంటే అధమమైన జంతు శరీరాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో మాయాకి చేతిలో కీలుబొమ్మ అయిపోవడానికి ఒక గొప్ప అవకాశం అన్నమాట. కలిపురుషుడి యొక్క చేతిలో కీలుబొమ్మలాగా తయారవడానికి జూదం అనేది ఒక గొప్ప అవకాశం. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇల్లిసిట్ సెక్స్, వ్యభిచారం. సో దీని యొక్క ప్రాబ్లం ఏంటంటే మనిషి యొక్క క్యారెక్టర్ చచ్చిపోతుంది. సో పాతివ్రత్యం అంటే ఏంటి? దానికి ఆపోజిట్ వ్యభిచారం. పాతివ్రత్యం యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే భార్య భర్తను సపోర్ట్ చేస్తూ అతనికి సేవ చేసుకుంటూ భగవంతుని చేరే ఒక గొప్ప అవకాశం. అంటే భర్త కూడా గొప్ప భక్తుడై ఉంటే ఆటోమేటిక్గా ఆయన సేవ చేయడం ద్వారా ఆమె ఆటోమేటిక్గా వైకుంఠానికి వెళ్ళిపోయే గొప్ప అవకాశం అన్నమాట. ఈ వ్యభిచారం చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ఆ క్యారెక్టర్ అనేది చనిపోతుంది. క్యారెక్టర్ చనిపోతే వాళ్ళకి సొసైటీలో ఎక్కడ కూడా రెస్పెక్ట్ అనేది ఉండదు. సో తుచ్చ మాటలు జనాలు మాట్లాడుతుంటారు. ఒక లైఫ్ అనేది అంటే ఒక స్పెసిఫిక్ నైట్ జీవితం అయిపోతుంది వాళ్ళకి. ఇంకా వేరే టైంలో ఇంకెక్కడ వాళ్ళే విజిబిలిటీలోకి రారు. సో అలాంటి వాళ్ళకి నరకం కూడా ఎలా ఉంటుందంటే భాగవతం చెప్తుంది, తప్త సూర్మి అని చెప్పి ఒక నరకం ఉంటుందంట. సో ఎక్కడైతే ఈ అబ్బాయి అయితే అమ్మాయి వెనకాల పడతాడో వాడికి ఒక మోల్టెన్ అంటే ఒక విగ్రహాన్ని, వేడిగా ఉండే విగ్రహాన్ని కౌగిలించుకోమని చెప్తారు. అబ్బాయి అయితే అమ్మాయి విగ్రహాన్ని, అమ్మాయి అయితే అబ్బాయి విగ్రహాన్ని కౌగిలించుకిస్తారన్నమాట. సో ఆ విధంగా అతని యొక్క వేడి వస్తువు చేతిలో పట్టుకుంటే ఏమవుతుంది? కాలిపోతుంది. అదే ఒక విగ్రహాన్ని, ఒక మనిషి యొక్క విగ్రహం లాంటి వస్తువుని మనం ముట్టుకుంటే ఒళ్ళంతా కాలిపోతుంది. సో ఇలాగ సిట్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. భాగవతం అంటే పరీక్షిత్ మహారాజ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి జనాలకి తను ప్రాక్టికల్గా ఫాలో చేసి సో జనాల్ని, ఒక మనుషుల్ని మనస్తత్వాన్ని మార్చేయగలిగాడు. ఒక్కసారి మనస్తత్వం మారిపోయేసరికి కలిపురుషుడి యొక్క ప్రభావం అనేది ఎక్కడ భౌతిక ప్రపంచంలో కనపడలేకపోయింది. సో కలి వచ్చి ఏం చేస్తాడు, కలియుగం యొక్క సిమ్టమ్స్ ఏంటనేది 12వ స్కందంలో ఎలాబరేట్గా డిస్క్రైబ్ చేశారు. ఒక 20 గుణాలు ఉన్నాయి కలియుగ యొక్క రెస్పాన్సిబిలిటీస్, ఏం చేస్తాడనేది.
ప్రజల్లో ధర్మం, నిజాయితీ, పవిత్రత, దయ, సహనం రోజు రోజుకి క్షీణించిపోతాయి. ఒకప్పుడు మనం అంటే మీరు ఒక 50 సంవత్సరాల క్రితం వెళ్తే, ఒక 25 సంవత్సరాల క్రితం వెళ్తే ప్రతి ఒక్కటి మీకు నిజాయితీ, నమ్మకంతో మీకు వస్తువులు అమ్మేవారు. ఇవాళ మన అన్నవాడే మనల్ని మోసం చేసి పంపిస్తాడు. బయట ఎక్కడా కూడా ప్యూరిటీ అనేది ఎక్కడా లేదు, అంతా కలుషితమే. మనుషుల్లో కలుషితం, వ్యవహారాల్లో కలుషితం, వస్తువుల్లో కలుషితం. తర్వాత కపటత్వం ఒక సద్గుణంగా ఆచరించబడుతుంది. ఎవడైతే అందరినీ మోసం చేస్తాడో వాడు గొప్ప పురుషుడి కింద వాడిని వర్షిప్ చేస్తారు. మీరు నిజం చెప్పండి, మిమ్మల్ని రాళ్ళతో కొడతారు. మీరు మోసం చేయడానికి వెళ్ళండి, మీకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తారు మోసపోవటానికి. ప్రజల్లో శారీరక బలహీనత, బలహీనమైన జ్ఞాపక శక్తి మరియు తక్కువ ఆయుర్దాయంతో బాధపడుతుంటారు కలియుగ ప్రభావం వల్ల. కలియుగంలో మీ నాన్నలు, మీ తాతలు ఎన్ని సంవత్సరాలు బతికారు? 70, 80, 90 ఏళ్ళ వరకు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు ఎంతవరకు ఉన్నా సరే. ఇంకొకటి పైన వాళ్ళు అంటే ఆధారపడేవారు కాదు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూస్తే మీరు కూడా వాళ్ళ టైం టు టైం భోజనం ఉంటుంది. మార్నింగ్ 8 కంటే 8కే, ఒక్క నిమిషం కూడా వాళ్ళు మళ్ళీ డిలే అవ్వరు. ఆ భోజనం కూడా చూడండి, 4 ముద్దలు. వాళ్ళు తినే క్వాంటిటీస్ కూడా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? పొద్దున్నే 3:30, 4కి లేచిపోతారు వాళ్ళు. రాత్రి 8:30, 9కి పడుకుంటూ పోతారు. సో ఒక లైఫ్ స్టైల్ అనేది వాళ్ళు అలవర్చుకున్నారు. ఇప్పుడు మనం ఎన్నింటికి పడుకుంటాం? మనం పడుకునే ముందు ప్రపంచంలో ఏం జరుగుతుంది 2 నిమిషాలు మొబైల్ ఓపెన్ చేసి ఏం జరుగుతుందో చూద్దామంట. 2 నిమిషాలు, 2 గంటలైనా సరే ఆ 2 నిమిషాలు అవ్వదు మనకి. ఈ మాయా ప్రపంచం మన ఆలోచన విధానంలో మనం అలా వెళ్ళిపోతుంటాం. ఇలా ఏళ్ళు పైకి వెళ్తానే ఉంటుంది అది. తర్వాత ఆయు క్షీణించిపోయింది. బలహీనతలు అసలు లేవు. ఇప్పుడు చెప్తారు 40, 45 ఏళ్ళు వచ్చినా సరే మనకి ఏం రోగాలు ఉన్నామంటే వీడు పర్ఫెక్ట్ పర్సనాలిటీ. 40 దాటిందంటే అన్ని రోగాల, సర్వరోగ నివాసస్థ మన శరీరం. సో కలియుగం చివరికి వచ్చేసరికి 30 సంవత్సరాలు బతికితే వాడిని ముత్తాత అంటారంట. 30 సంవత్సరాలకి ముత్తాత. సో కలియుగం యొక్క ప్రభావం ఏంటంటే డబ్బుతో మనుషులను కొలుస్తారు. వాడు మంచివాడా చెడ్డవాడా అని. బాగా డబ్బులు ఉన్నాయా వీడు మంచివాడు, డబ్బులు లేనివాడా వీడు మంచివాడు కాదు. ద మెజర్మెంట్ డబ్బులు. బలమే హక్కుగా భావిస్తారు. వాడు బలంగా ఉన్నాడా, ఇది నా హక్కు అన్నట్టు భావిస్తారు. క్రూరమైన శక్తియే చట్టము న్యాయాన్ని నిర్దిస్తుంది. డబ్బులు లేవా కోర్టుకు వెళ్ళొద్దు, నీకు న్యాయం దొరకదు. ఇది భాగవతం చెప్తుంది, నేను కాదు. డబ్బుతోనే మీరు న్యాయం కొనుక్కోవచ్చు న్యాయస్థానంలో. వివాహం అనేది ఆకర్షణతో మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే ఆకర్షణ లేదో వివాహం అప్పుడే ఆ రోజే పటాపంచలైపోతుంది. సో వ్యాపారాలు మోసంతో ఆధారపడి ఉంటాయి. సో వాళ్ళ యొక్క సెక్షువల్ కెపాసిటీని బట్టి ఒక మనిషిని వాల్యూ ఇస్తారు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అవలక్షణాలన్నీ చాలా ఉన్నాయి కలియుగం యొక్క ప్రభావం వల్ల. సో అవన్నీ మనం చాలా చూస్తున్నాం. ఇంకా క్రూరమైనవి మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఇది కలి యొక్క స్టార్టింగ్ మాత్రమే. ఒక 5,000 సంవత్సరాలు చిల్లర జరిగింది. ఇంకా మనకి 4,27,000 సంవత్సరాలు ఉంది కలియుగం. సో ఇది మనకి చైతన్య మహాప్రభు దగ్గర నుంచి ఒక 10,000 సంవత్సరాల వరకు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. భగవంతుడి తత్వం అర్థం చేసుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్నమాట.
10,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు ఒక గుళ్ళోకి వెళ్ళి అక్కడుండే ఒక ప్రవర్తకుడిని అడగండి, భగవంతుడు ఎవరు, ఆ విగ్రహాన్ని ఎవరు మీరు వర్షిప్ చేస్తారంటే ఆయన ఏం చెప్పలేడు. అంటే ఒక గుళ్ళో పూజ చేసే ఒక విగ్రహానికి దాని యొక్క భగవంతుడి గురించి చెప్పడానికి ఆ గుళ్ళో ఉండే మనిషే చెప్పలేని స్థితిలో ఉంటే ఇంకా బయట ఇంకెవరు నేర్పించగలరు? సో అన్నీ కరువు కాటకం అన్నీ ప్రేరేగిపోతాయి. తిండి అనేది దొరకడం కష్టమైపోతుంది. చెట్లకి కాయలు కాస్తాయి కానీ ఓన్లీ టెంకలు ఉంటాయి, దానిపైన గుజ్జు ఉండదు. గ్రెయిన్స్ అనేవి కనపడవు, వర్షాలు అనేవి ఉండవు. ఇక ఎంత 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 సిట్యువేషన్ అంటే మాంసం తినడానికి జంతువులు కూడా లేవు. చివరికి కన్నపిల్లల్నే చంపుకొని తినాల్సిన సిట్యువేషన్ వస్తుంది. ట్యాక్సేషన్ ఎంత అవుతుందంటే సంపాదన లేనప్పుడు నువ్వు 100 రూపాయలు ట్యాక్స్ కట్టాలంటే ఎలా ఆలోచిస్తావు? జనాలు స్వచ్ఛందంగా ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి అడవులకు పోతారు. అడవులకు వెళ్ళినప్పుడు అడవిలో మహావృక్షం ఏంటయ్యా అంటే ఆవదం మొక్కే మహావృక్షం. అంటే చెట్లు కూడా ఆ సైజులు ఉండవన్నమాట. మంచి పూలు కాయలు ఇచ్చే చెట్లు ఏమీ కనపడవు మనకి. సో ఇంత క్రూరమైన సిట్యువేషన్ రాబోతుంది. మరి అలాంటప్పుడు మనం కృష్ణ కాన్షియస్నెస్ మనకి ఎలా హెల్ప్ అవుతుంది? సో మనం ఆధ్యాత్మికంగా మనం ఈ ప్రభుపాద చెప్పిన ప్రిన్సిపల్ ప్రకారం ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో చేసి 16 మాలలు కనుక మనం జపం చేసి భగవంతుని గురువుగారిని కనుక మనం సాటిస్ఫై చేయగలిగితే ఇంకొక జన్మ అనేది లేకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఇంకొక అవకాశం అనేది పెట్టుకోకుండా మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోవడానికి ఒక గొప్ప ఆశీర్వాదం అన్నమాట. మనకి ప్రభుపాద లాంటి వారు మనకి ఇచ్చే ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ అన్నమాట. ఎందుకంటే ఇంకొకసారి కనుక మనం ఓకే చాలా పుణ్యం చేసి ఉంటాం, పైకి వెళ్తాం, అక్కడికి వెళ్ళి ఒక 10,000 సంవత్సరాలు బతికొచ్చిన తర్వాత క్రూరమైన కలియుగంలోకి జన్మ తీసుకుంటాం. ఇంకప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకి ఆ ప్రాక్టీస్ చేయాలన్నా సరే పక్కన వాళ్ళు నిన్ను బతకనివ్వరు. సిట్యువేషన్స్ ఫేవరబుల్గా ఉండవు. సో మనకు అందుకనే ప్రభుపాద వారు చెప్తారు, 1 లైఫ్ టైం ఫినిష్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకొక దాని గురించి మళ్ళీ వెయిట్ చేయొద్దు. ఈ జన్మలో దీన్ని ఇక్కడికే సార్థకం చేసేసుకోండి. ఈ జన్మని ఈ భౌతిక శరీరం ఉన్నంత వరకు భగవంతుడి యొక్క సేవలో దాన్ని వినియోగించుకొని ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళటానికి ఇది దీన్ని ఒక అవకాశాన్ని తీసుకోండి అని చెప్పి ప్రభుపాద వారు చెప్తారనమాట. సో మనకి ఒక ఉదాహరణ అనేది ఒక రాజు అనేవాడు ఎలా వ్యవహరించాలని చెప్పడానికి ప్లస్ అర్థం చేసుకోవచ్చు, మైనస్ నుంచి కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు అక్బరు బీర్బల్ని పిలిచి, మన రాజ్యంలో తెలివి తక్కువైన వాళ్ళు ఎంతమంది ఉంటారు, సో అందులో కల్లా మోస్ట్ మూర్ఖుడు ఎవరైనా సరే ఒక 4 మూర్ఖులను తీసుకొని రా నా ముందు అంటాడు. సో బీర్బల్ అంటాడు, సార్ మూర్ఖులకి కొరతేం లేదు, ప్రపంచం మొత్తం మూర్ఖులతో నిండిపోయి ఉంది, కానీ నాకు కొంచెం టైం కావాలి, ఎందుకంటే మీరు మహామూర్ఖుల్ని అడిగారు కాబట్టి ఒక 4 వెతికి తీసుకురావడానికి నాకు టైం కావాలి అంటాడు. సో రాజు పర్మిషన్ ఇస్తాడు. ఒకరోజు బీర్బల్ ఇంటి నుంచి బయటికి రాగానే ఒకడు సార తీసుకెళ్తున్నాడు అనమాట. బట్టలు, బంగారం, స్వీట్స్ అన్నీ తీసుకుని వెళ్తున్నాడు అనమాట. అడిగాడు అనమాట, ఎక్కడికి తీసుకెళ్తున్నావు సారీ అంటే, నా భార్య నన్ను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, సో ఆ భార్యకి పిల్లోడు పుట్టాడు, సో అందుకనే సంతోషంలో నేను ఈ సార తీసుకెళ్తున్నాను అమ్మాయికి అని చెప్పి అంటాడు. సో బీర్బల్ అంటాడు, ఫస్ట్ క్యాండిడేట్ దొరికాడు నాకు, సో నేను ఒకరోజు చెప్తాను, నువ్వు ఒకరోజు నువ్వు అసెంబ్లీకి రావాలి, నువ్వు రాజుగారి దగ్గరికి ముందు రావాలి. వెళ్ళిపోయాడు. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఇంకోసారి చూస్తే ఇతను బీర్బల్ రోడ్డు పైన నడుచుకొని వెళ్తుంటే ఒకడు ఒక గేదె పైన కూర్చొని వాడి తలపైన గడ్డి మోపు పెట్టుకున్నాడు అన్నమాట. సో అడిగాడు అనమాట, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నా గేదె సూడు గేదండి, సో అందుకని మొత్తం భారం దానిపైన మోకుండా సగం భారం నేను మోస్తున్నాను నేను అని అంటాడు. సో బీర్బల్ అంటాడు, నాకు 2వ క్యాండిడేట్ దొరికాడు అని చెప్పి మళ్ళీ వీడిని తీసుకెళ్ళాడు. సో చెప్పిన రోజు ఇద్దరు వచ్చారు, రాజు దగ్గరికి వచ్చారు. రాజు చెప్పాడు, వీడు మూర్ఖుడు నెంబర్ 1, వీడు మూర్ఖుడు నెంబర్ 2 అని అన్నాడు. రాజు, నేను నీకు చెప్పిన పని ఏంటి, మరి నువ్వు చేసిన పని ఏంటి, నేను ఎంతమందిని తీసుకొని రమ్మన్నా అన్నాడు. 4 అన్నాడు. సో మరి తత్మా ఇద్దరు అంటే, తత్మా ఇద్దరు నువ్వు నేనే మూర్ఖుల్ని ఎత్తుక్కుంటూ రాజ్యం యొక్క పనులు వదిలేసి మూర్ఖుల్ని ఎత్తుకుంటూ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు. మనం రాజుగా నువ్వు చేయాల్సిన పని ఏంటి, మహామంత్రిగా నేను చేయాల్సిన పని ఏంటి, మూర్ఖుల్ని ఎతకడమా, రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళటమా అని. నువ్వు 3వ మూర్ఖుడివి, నేను 4వ మూర్ఖుడిని అని అన్నాడు.
సో అంటే మనం చూడండి, అసలు రాజు యొక్క కర్తవ్యం ఏంటి? ఒక రాజ్యాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. పాలించడం అంటే వాడికి తిండి బట్ట లేకుండా అలా అని కాదు, వాడికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలగాలి. ఉన్న వాళ్ళని అడుగు తినే వాళ్ళ కింద చేయటం కాదు, వాడికి ఒక దిశానిర్దేశం అని అంటారు. వాడికి ఒక గమ్యం చూపించగలగాలి, లైఫ్లో ఒక ఆపర్చునిటీ చూపించగలగాలి, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయగలగాలి. సో ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మికంగా మనకి ఎప్పుడు అర్థమవుతాయి? మనం ముందుకెళ్ళే కొద్దీ మనకి అంటే టైం గడిచే కొద్దీ మనలో ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందంటారు. ఒకటి అప్పటి వరకు వెయిట్ చేయాలా, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నవాడి దగ్గర ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను ముందుకెళ్ళిపోవాలా. ఇప్పుడు చాలామంది మనకు చెప్తారు, నిప్పులో చేయబడితే ఏలు కాలుద్ది అని చెప్పి. సో నేను నిప్పులో ఏలు పెట్టి కాల్చుకునేంత వరకు వెయిట్ చేయాలా, పక్కనోడు కాలినప్పుడు చూసి నేను అర్థం చేసుకోవాలా? అది ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్. సెకండ్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఏంటయ్యా వచ్చేసరికి నేను నిప్పులో ఏలు పెట్టి అప్పుడు కాల్చుకొని అప్పుడు అర్థం చేసుకోవటం, బర్నాలు కావాలి నాకు ఇప్పుడు అని చెప్పి. మూడోది ఏంటంటే కాల్చుకున్న తర్వాత కూడా అర్థం కాకుండా మళ్ళీ ఏలు పెట్టడం, అది థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్. సో మనం ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్లో మనం అర్థం చేసుకొని మనం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం అలవర్చుకోవాలి. సో పురాణిక్ టైంలో ఒక గొప్ప రాజు ఉన్నాడు, అతని పేరు జనశ్రుతి అన్నమాట. వాళ్ళ రాజ్యం పేరు మహావర్షం అని చెప్పి ఒక రాజ్యం అన్నమాట. సో ఇతను గొప్ప దానకర్ణుడు, దాన ధర్మాలు విపరీతంగా చేసేవాడు అనమాట. సో పొద్దున్నే లెగంగానే రోజు మొత్తం కూడా ఎంతోమంది జనాలు వస్తారు, ఎంతోమందికి దానం ఇచ్చి పంపించేస్తూ ఉండేవాడు. కానీ టైం గడిచే కొద్దీ ఏమైందంటే ఇతనిలో గర్వం అహంకారం పెరగడం మొదలుపెట్టి, నా అంత గొప్పవాడు లేడు, నా అంత దానకర్ణుడు లేడు. ఈ ఆలోచన రాగానే ఇతను ఇక గర్వపడటం మొదలుపెట్టాడనమాట. పొద్దున్నే జనాలు వచ్చి రాగానే ఇతనికి ఒక అహంకారం, అహంభావం, ఇచ్చేటప్పుడు పక్కనోడికి దానం చేసేటప్పుడు కళ్ళల్లో ఒక గర్వం. సో వీడు తక్కువ వాడు, నా నుంచి తీసుకుంటున్నాడు. సో అలాగే ఈ భావాలన్నీ పెరిగిపోయేసరికి ఒకరోజు ఇతను పౌర్ణమి రోజు అలా పడుకొని ఉన్నాడనమాట. ఓపెన్గా డాబా పైన పడుకొని ఉంటే చూస్తున్నాడు, పైన పెద్ద చంద్రుడు ఉన్నాడు, చుక్కలన్నీ ఉన్నాయి, నక్షత్రాలన్నీ కనబడుతున్నాయి. ఒక 2 హంసలు పైన ఎగురుకుంటూ వెళ్తున్నాయి అన్నమాట. సో మగ హంస ఆడహంస చెప్తుంది, జాగ్రత్త, ఆ రాజు పై నుంచి నువ్వు ఎగరద్దు, ఆ రాజు యొక్క ఒంటి నుంచి వచ్చే కాంతి నిన్ను భస్మం చేయగలదు, జాగ్రత్త అని అంటది. సో ఆడపక్షి అంటది, ఎందుకు నువ్వు చెప్తున్నావు అలాగా, ఈ రాజు ఏమంత గొప్పవాడు కాదు, ఈ రాజ్యంలో ఇంకా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు, నేను ఎంతోమందిని చూశాను, నేను గొప్ప గొప్ప వాళ్ళని చూశాను, గొప్ప దానకర్ణుల్ని, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్తలను చూశాను. ఈ రాజు అంతా గర్వపడి అహంకారంతో ఇచ్చే దానం, అది దానం కాదు అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంది. ఇతను విని ఆ రాత్రంతా ఇతను నిద్ర పట్టలేదు. అంటే నాకంటే గొప్పవాళ్ళు ఉన్నారు ఈ రాజ్యంలో. సో ఒక పేరు చెప్తారనమాట, రైకవా అని చెప్పి ఒక పేరు చెప్తారనమాట. సో అదొక గొప్ప భక్తుడు ఉన్నాడు, అతని భక్తి ముందు ఇతని దానాలు ఏం సరిసాటు అన్నట్టు చెప్పగానే, నాకంటే ఎవరా గొప్ప భక్తుడు, అతని యొక్క నా పేరు ప్రఖ్యాతులు ఎక్కడా వినలేదు నేను. సో అతను ఎవరు, అతన్ని కలవాలి, అతన్ని గొప్పతనం తెలుసుకోవాలి అని చెప్పి తెల్లవారుజామునైనా సరే వాళ్ళ మేలుకొలిపే వాళ్ళు వచ్చారు, పాటలు పాడుతున్నారు, రాజా నువ్వు లే, జనాలు వెయిట్ చేస్తున్నారు, నీ దాన ధర్మాలు ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నాయి, నీ దయాగుణంతో వాళ్ళ జీవితాలు ఉద్ధరించుకోవడానికి జనాలు వచ్చారు, అది ఇది చెప్పినా సరే ఇతను అంటాడు, మీరు ఆపండి, ఇప్పటివరకు ఆల్రెడీ చాలా ఎక్కువ పాడేశారు నా గురించి అని చెప్పి వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడనమాట. ఈ రైకవా అని చెప్పి ఒక ఉన్నాడు గొప్ప ధర్మాత్ముడు, అతన్ని ఎత్తికి పట్టుకోండి అంటారు. సో చాలా రోజులు తిరిగిన తర్వాత ఎక్కడా దొరకలేదన్నమాట. మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చిన తర్వాత, లేదు మీరు అతన్ని పట్టుకోకపోతే మీరు మళ్ళీ వెనక్కి రావద్దు అన్నట్టు ఈసారి సివియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసరికి వీళ్ళు ప్రతి ఊరికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఎవరైనా రైకవా ఉన్నారా అది ఇది అని చెప్పి కనుక్కోవటం. చివరికి వాళ్ళ రాజ్యం యొక్క చివరి అంతిమ ప్రదేశం అక్కడికి వెళ్ళారనమాట. ఆ ఊరిలో ఒక చెట్టు కింద
ఇతను ఒక రిక్షావాడు. సో రిక్షా తోలుతూ ఉంటాడనమాట. సో అక్కడక్కడ అడిగితే ఈ ఊరిలో ఒకడు ఉన్నాడు, ఆ ఊరి బయట చెట్టు కింద దగ్గర అక్కడ రిక్షా పెట్టుకొని కూర్చుంటాడు, ఎవరైనా అటు ఇటు వెళ్ళటానికి ఆ రిక్షాలో అతను తీసుకువెళ్తూ ఉంటాడంటే అతని దగ్గరికి వెళ్ళి చూస్తారన్నమాట. అతను చూడటానికి ఒక సింపుల్ మనిషి, ఒక పేద మనిషి. అతను చూసేసరికి వీళ్ళు అనుకుంటారు, ఇతను కలవడానికి రాజు మమ్మల్ని ఇన్ని రోజులు తిప్పలు పెట్టింది, ఇతనిలో గొప్పతనం ఏంటి అని చెప్పి వీళ్ళు రాజు ఒక పిచ్చోడైపోయాడు, వీడు పిచ్చోడైపోయాడు అని చెప్పి వీళ్ళు వెళ్ళి రాజుకు చెప్తారనమాట. సో రాజు ఇమీడియట్గా పెద్ద గిఫ్ట్లన్నీ తీసుకొని వస్తాడనమాట ఈయన కలవడానికి వచ్చినప్పుడు దగ్గరికి రాగానే ఫస్ట్ ఆయన కూడా విస్తుపోతాడనమాట. రాజు ఏంటి, నన్ను కలవడం ఏంటి, నేనేం గొప్ప పని చేశాను అది ఇది అన్నట్టు. సో రాజు దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, ఈ గిఫ్ట్లని మీరు యాక్సెప్ట్ చేయండి, మీరు నన్ను ఆధ్యాత్మికంగా నన్ను గురువుగా నేను మిమ్మల్ని స్వీకరిస్తున్నాను, మీరు మమ్మల్ని గైడ్ చేయండి అని అడుగుతాడనమాట. సో అతను తిట్టేసి ఇతను తరిమేస్తాడనమాట. నువ్వు అర్హుడికి కాదు, ఈ దాన ధర్మాలన్నీ తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకో, నాకు అవసరం లేదు ఈ దాన ధర్మాలు. గర్వం అహంకారం ఉన్న చోట భక్తి అనేది రాదు అని చెప్పి ఇండైరెక్ట్గా తిట్టేసి పంపించేస్తాడు. రాజు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడనమాట. సో ఆధ్యాత్మిక తత్వం డబ్బుతో బంగారంతో మనం కొనలేము, మరి ఎలాగా అని చెప్పి ఈసారి ఒక సామాన్య మనిషిలాగా డ్రెస్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్తాడు. కాళ్ళ మీద పడి ఈసారి ప్రాధాన్యపడతాడనమాట. నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వండి, ఈ జీవితం యొక్క లక్ష్యాన్ని నాకు నిర్దేశించండి అన్నప్పుడు అప్పుడు రాజు మారిపోయి ఒక సామాన్య మనిషి కింద వచ్చాడన్నప్పుడు అప్పుడు అతని దగ్గరికి పిలిచి అతనికి ఆధ్యాత్మిక తత్వాన్ని బోధిస్తాడు. నువ్వు అనుకుంటున్నావు నీది అని చెప్పి, నీదనేది ఏముంది, ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో వెళ్ళిపోతావు. సో ఈ దాన ధర్మాలన్నీ నువ్వు చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ భగవంతుడు ఇవ్వకపోతే నువ్వు ఎలా దాన ధర్మం చేయగలవు? సో భగవంతుడి యొక్క ఏజెంట్ కింద నువ్వు వ్యవహరిస్తున్నావు అని చెప్పి భగవంతుడి యొక్క తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. రాజు అనేవాడు ఎవడు? భగవంతుడి యొక్క ప్రతిరూపం. నువ్వు జనాలందరినీ బిచ్చగాళ్ళని చేస్తున్నావు, కానీ వాళ్ళని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళడానికి నువ్వేం ప్రయత్నం చేస్తున్నావు అని చెప్పి అతనికి ఒక భాగవతం క్లాస్ గట్టిగా పీకేసరికి అప్పుడు అతనికి అర్థమవుతుంది అనమాట. ఓ, నా కర్తవ్యం ఇది కాదు, ఫస్ట్ నేను భక్తుడు అవ్వాలి, జనాల్ని భక్తులను చేయగలగాలి. సో ఆ విధంగా ఎన్ని డిస్కస్ చేసిన తర్వాత చివరికి అతనికి తన తప్పు తెలుసుకొని వెనక్కి వెళ్ళి ఈసారి తన కూతురుని తీసుకొచ్చి కూతురుతో పాటు చాలా కట్నాన్ని ఇచ్చి ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈసారి ఆయన వద్దనలేదు, పెళ్లి చేసుకున్నాడు, కట్నం అంతా తీసుకున్నాడు. ఎందుకంటే ఈసారి ఇచ్చేది ప్రేమతో కూతురి పైన ఒక గురువుకి గురుదక్షిణ కింద ఇచ్చే కృతజ్ఞతాభావంతో. సో మనకి అంటే ఇవన్నీ కూడా ఎందుకనంటే ఒక రాజు అనేవాడు ఒక ఎగ్జాంపుల్తో సెట్ చేయాలి. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తేవే తరో జనా. సో రాజు ఎలా వ్యవహరిస్తాడో అతని రాజ్యంలో ఉండే జనాలు అలా వ్యవహరిస్తాడు. యథా రాజా తథా ప్రజ. అందుకనే ఈ గొప్ప గొప్ప మహారాజులు అందరూ, పరీక్షిత్ మహారాజు లాంటి వారు, యుధిష్ఠిర్ మహారాజు లాంటి వారు ఆధ్యాత్మికంగా జనాలకి ఒక మంచి అవకాశాన్ని క్రియేట్ చేశారనమాట. సో దీని ద్వారా జనాలు కూడా ఒక ప్రాక్టికల్ వేలో భగవంతుడిని ఎలా చేరాలి, ఎలా అర్థం చేసుకోవాలనేది వాళ్ళ ఎగ్జాంపుల్ ద్వారా సెట్ చేయడం వల్ల వాళ్ళందరూ కూడా భక్తులయ్యి వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోగలిగారు. ఇలాగే ఒకసారి యుధిష్ఠిర్ మహారాజ్ కూడా ఎంతో గొప్ప ధర్మాలు చేయటం వల్ల కొంచెం అహంకారం పెరిగిందంట, ఎక్కడో ఒక చిన్న కోశాన. సో కృష్ణుడు ఇతన్ని ప్యూరిఫై చేయడానికి ఒకరోజు సుతలా ప్లానెట్కి తీసుకెళ్ళాడు. సుతలా ప్లానెట్లో ఎవరు ఉంటారు? బలి మహారాజ్. సో బలి మహారాజ్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు యుధిష్ఠిర్ మహారాజు కృష్ణుడు అలా నడుచుకుంటూ వెళ్తున్నారు అనమాట. రాజ్యం ఎలా ఉంది చూద్దాము, అర్థం చేసుకుందాము అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి చూడంగానే అక్కడ ఎక్కడా కూడా గవర్నమెంట్ నిఘా లేదు, వ్యాపారం లేదు, అన్ని బిజినెస్లు లేవు, ఏమి లేవు. అక్కడ ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు. నీకు పంట పండించిన తర్వాత బయట పెట్టేశారు. సో అక్కడ అమ్మటానికి కూరగాయలు అలా మనుషులు అలా అమ్మాయి వాళ్ళు ఎవరు లేరు. నీకేం కావాలో అవి తీసుకొని పో. సో వీళ్ళు తిరుగుతూ యుధిష్ఠిర్ మహారాజుకి దాహం వేసిందనమాట. సో దాహం వేస్తే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ముసలామ దగ్గరికి వెళ్ళి, అమ్మ దాహం వేస్తుంది, కొంచెం నీళ్ళు ఇవ్వమంటే ఆమె ఒక బంగారు చెంబులో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది. ఇతను నీళ్లు తాగేసి వెనక్కి ఇచ్చేసి, చెంబు అమ్మ జాగ్రత్తగా దాచుకో, బంగారం చెంబు ఇస్తున్నావు, ఎవరైనా జనాలు ఎత్తుకెళ్ళిపోతారంటే
మా రాజ్యంలో ఒక్కసారి ఇచ్చింది మేము వెనక్కి తీసుకోం, ఇంకా ఎత్తుకుపోవటం వదిలేసే, అది బంగారపు చెంబు. సో అది మాట వినంగానే యుధిష్ఠిర్ మహారాజ్ షాక్ అయింది. సో తర్వాత అలా వెళ్ళారు, బలి మహారాజ్ దగ్గరికి వెళ్ళారు. బలి మహారాజ్ చెప్తున్నాడు అనమాట, ఈయన యుధిష్ఠిర్ మహారాజు అంటే భూప్రపంచంలో గొప్ప చక్రవర్తి, గొప్ప దాన ధర్మాలు చేస్తాడు. బలి మహారాజ్ పట్టించుకోవట్లేదు, ఆయన ముఖం కూడా చూడలేదంట యుధిష్ఠిర్ మహారాజ్. సో తర్వాత యుధిష్ఠిర్ మహారాజ్ అప్పుడు కృష్ణుడు మళ్ళీ అడిగాడనమాట, ఎందుకు మీరు ఆయన చూడట్లేదంటే, మా దేశంలో దాన ధర్మాలు అనేవి లేవు, నేను ఉండే రాజ్యంలో సుతలా ప్లానెట్లో దాన ధర్మాలు లేవు. జనాలు ఎంత సివిలైజ్డ్ సెన్స్ అంటే, సో ఒకళ్ళు ఇంకొకళ్ళ పైన ఎక్కడ ఆశాభావం అనేది లేదు, పక్కవాడి పైన ఆశాభావం అనేది లేదు, అది వస్తువు అవనండి, ఆస్తులు అవనండి, ఏదైనా సరే. ఎంత క్షుణ్ణంగా ఉన్నాయంటే, రాజు యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎంత పర్ఫెక్ట్ ఉందంటే, జనాలందరికీ ఎంత సస్యశ్యామలంగా జనాలు ఉన్నారంటే, వాళ్ళకి ఆధ్యాత్మికంగా భక్తి చేసుకోవడానికి భగవంతుడి తత్వం తప్ప ఇంకొక ఆలోచన లేదు. సో అప్పుడు భౌతిక వస్తువులపైన, భౌతిక మమకారం పైన, వాటన్నిటిపైన వాళ్ళకి ఆపేక్ష, ఇది ఎలాంటి నెగిటివ్ పర్స్పెక్టివ్స్ ఏమీ లేవు. యుధిష్ఠిర్ మహారాజ్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు గొప్పవాడిని అంటున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు, నువ్వు జనాలను సోంబేరిని చేసావు. రోజు 300 మందికి భోజనం పెడుతున్నావు అంటే రోజు 300 మంది సోంబేర్లు తయారు చేస్తున్నావు నువ్వు. సో రాజు యొక్క కర్తవ్యం ఏంటి, వాడికి ఒక ఉద్యోగం కలిగించు, వాడికి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి, లేకపోతే వాడికి ఒక బిజినెస్ క్రియేట్ చేయి. అంతేగాని జనాల్ని సోమరిపోతులను చేసి వాడికి నువ్వేదో పెద్ద దాన ధర్మాలు చేసావు అని చెప్పుకొని నువ్వేదో గొప్ప రాజుని అని అనుకుంటావు, మేము అది కన్సిడరేషన్ కూడా చూడము, అందుకే నేను ఆయన ముఖం కూడా చూడట్లేదంట. అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్కి అర్థమైంది, ఈ డ్యూటీ అనేది, రాజు యొక్క డ్యూటీ అనేది ఏదో జస్ట్ అన్ని సత్రాలు మెయింటైన్ చేశాము, వచ్చే వాళ్ళందరికీ అన్నదానాలు పెడుతున్నాము, అది ఇది అనేది కాకుండా జనాల్లో ఒక మనస్తత్వం మార్చగలగాలి, జనాల్లో ఒక వ్యవహార శైలి మార్చగలగాలి. సో అలాగ భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి మనల్ని జనాల్ని మార్పు తీసుకొస్తాడు. కానీ భక్తుల్లో కూడా ఒక్కొక్క అవకాశం ఏంటంటే, ఒక్కొక్కసారి మనుషులు కూడా అర్థం చేసుకొని మారాలి. ఒక రాజు గొప్ప భక్తుడు అనమాట, ఆయన భగవంతుని సేవించాడు. ఆయన సేవకు మెచ్చుకొని భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని అంటే, మీరు ఇలాగే నాకు ఎలాగైతే దర్శనం ఇచ్చారో, అవకాశాన్ని ఇచ్చారో, మా రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా ఈ అవకాశాన్ని కలిగించాలి అని అన్నాడు. సో భగవంతుడు అన్నాడు, అది అవకాశం కష్టం అండి, భక్తిలో అందరూ ముందుకెళ్తేనే కానీ వాళ్ళు నన్ను అర్థం చేసుకోగలరు, లేకపోతే వాళ్ళు ఎవరు నా వైపు రారు అని అంటాడు. లేదు లేదు, మీరు వరం కోరుకోమన్నారు, నేను వరం కోరుకుంటున్నాను. రేపొద్దున మీరు ఎక్కడున్నారంటే మీ దగ్గరికి అందరినీ, నా రాజ్యంలో ఉండే ప్రజలందరినీ తీసుకొస్తాను, మీరు అందరినీ అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని దర్శనం చేసుకునే భాగ్యం అందరినీ కలిగించండి అంటే భగవంతుడు అంటాడు ఓకే. సో రాజ్యంలో ఈయన ఇంటికి వెళ్ళిపోగానే తర్వాత వేలం పాట వేశారు. వేలం పాట అంటారు ఏంటది, టమ్కో, దండోరా వేశారనమాట. దండోరా వేసి అందరికీ చెప్పారనమాట, రేపొద్దున అందరూ రెడీగా ఉండండి, ఇక్కడి నుంచి మనం ఊరి బయట ఒక కొండ ఉంది, ఆ కొండపైన భగవంతుడి దర్శనం ఇస్తాడు, అందరం వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుందాం. ఒక్కసారి భగవంతుడి దర్శనం జరిగితే సాక్షాత్కారంగా మనకి ఇంకొక జన్మ అనేది ఉండదు అని చెప్పి ఆధ్యాత్మికంగా ఈయన అందరికీ మంచి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించాడు. పొద్దునే చెప్పిన టైంకి అందరూ వచ్చారు, ఈయన, మంత్రులు, రాణి, జనాలు, సైన్యం అందరూ వచ్చేసారనమాట. ఇక అందరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంచెం దూరం వెళ్ళంగానే అక్కడ ఒక రాగి నాణాల యొక్క ఒక పెద్ద కొండ కనబడింది. సో రాగి నాణాలు కనబడగానే కొంతమంది అటు పరిగెత్తారనమాట, భగవంతుడి తర్వాత ఏం చూసుకుందాం, ఫస్ట్ డబ్బులు దొరుకుతున్నాయి ఇక్కడ అని చెప్పి. ఇంకొంచెం ముందుకెళ్ళంగానే అక్కడ సిల్వర్ వెండి నాణ్యాలు దొరికినాయి. ఇంకొంతమంది వెండి చూడంగానే కొంతమంది పరిగెత్తారు. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళంగానే బంగారు నాణ్యాలు దొరికినాయి. ఇక రాజ్యంలో ఉండే కొంతమంది ఇక కొంచెం ఈ మినిస్టర్స్ వాళ్ళందరూ దాని వెనకాల పడ్డారు. ఇక రాజు, రాణి ఒకటే మిగిలింది. వీళ్ళు ముందుకెళ్తుంటే అక్కడ బంగారు ఆభరణాలు దొరికినాయి. రాణి కూడా పరిగెత్తుకెళ్ళిపోయింది. ఇక చివరిగా ఫైనల్గా రాజు మాత్రమే ఒక్కడే వెళ్ళాడు భగవంతుడి దగ్గరికి. సో భగవంతుడు అన్నాడు, చెప్పానా అందరూ రారు, భౌతిక ఎల్యూర్మెంట్ ఉన్నంతసేపు భగవంతుడు కనపడ్డావు. సో అంతే. ఒక్కొక్కసారి ఏంటంటే మనం
ఎంత ఆధ్యాత్మిక జ్ఞానం ఇచ్చినా సరే ఈ భౌతిక వస్తువుల వైపు ఆ మమకారం అనేది ఉంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది యూటర్న్ కొట్టేసి బయటికి వెళ్ళిపోద్ది. ఈ చెవిలో ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ బైపాస్ చేసి మన ఊరికి బైపాస్ రోడ్ ఉంటుంది చూసారా, ఇది అలా యాక్చువల్లీ ఊర్లోంచి ఈ లోపల నుంచి ఈ లోపలికి రావాలి. బైపాస్ రోడ్ అనేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అటు బయటికి వెళ్ళిపోద్ది అనమాట. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు 2వ అధ్యాయం 44 శ్లోకాలు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. ఎవరైతే ఈ భోగ ఐశ్వర్య వెనకాల పడతారో వారికి ఆధ్యాత్మిక తత్వం అనేది బోధించదు, లోపలికి వెళ్ళదంట. సో మనం భగవంతుడి తత్వం కొంచెం తత్వం అర్థం చేసుకోవాలంటే ఈ భౌతిక యొక్క ఈ భోగ ఐశ్వర్య నుంచి మనం బయటికి రాగలగాలి. ఇది పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా వాటిపైన ఉంటే ఆ వ్యసనం మమకారం అన్నీ తగ్గిపోతూ ఉంటాయి. సో మనం ఈ జపం చేయడం ద్వారా, ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవడం ద్వారా మనలో ఒక వైరాగ్యం అనేది ఉత్పాదన అవుతుందన్నమాట. ఏమిటా వైరాగ్యం? ఫస్ట్ నేను ఈ శరీరం కాదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని. ఈ శరీరం అనేది మనకు ఒక అవకాశం ఇచ్చాడు ఈ జన్మలో. పోయిన జన్మలో వేరే శరీరం ఇచ్చాడు, వచ్చే జన్మలో ఇంకో శరీరం అనేది వస్తుంది. ఎంతకాలం అని చెప్పి ఈ శరీరాలు వెనకాల పడతాను నేను, వాటిని యొక్క కోరికలు తీర్చడానికి. నా ఆత్మ యొక్క స్టేజ్ని అర్థం చేసుకొని దాని కోరికలు తీర్చాలి నేను. ఈ భౌతిక శరీరం యొక్క వాంఛలను తీర్చడం కాదు అని చెప్పి అది అర్థం చేసుకొని ఆ తత్వం వైపు మనం కొంచెం మనం మన యొక్క ప్రేమ మమకారం అనేది దీని వైపు పెడుతూ భౌతిక ప్రపంచం యొక్క ఈ వాసనలన్నింటినీ కొంచెం దూరం అవ్వగలిగితే మనం మెల్లిగా ఆధ్యాత్మికం వైపు వస్తాము, పర్ఫెక్షన్ చెందగలం. ఈ జన్మలోనే మనం భగవంతుని చేరగలం అని చెప్పి ఒక గొప్ప అవకాశాన్ని మనకి ప్రభుపాల్ వారు మనకి అష్యూరెన్స్ ఇస్తున్నారు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయటమే. రోడ్ మ్యాప్ ఆల్రెడీ అయిపోయి ఉంది. మీరు గూగుల్ మ్యాప్ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ నావిగేషన్ స్టార్ట్ అయిపోయింది, మీరు స్టార్ట్ బటన్ నొక్కేశారు. ఇక ఎండ్ వెళ్ళేంత వరకు ఆ రూట్ని పట్టుకొని ఉండడమే. మనం ఎక్కడ డైవర్షన్ చేయకూడదు. జస్ట్ హోల్డ్ ఆన్ టు ద రూట్ అండ్ వెయిట్ ఫర్ ది రిజల్ట్, అంతే. ఓకే, మనం ఇక్కడే మనం క్లాస్ని క్లోజ్ చేద్దాము. మీకు ఎవరికైనా సందేహాలు కానీ ఏదైనా ఉన్నాయంటే అడగచ్చు. శ్రీమద్ భాగవతం కి, శీల ప్రభుపాద్ కి, శ్రీ శ్రీ రాధాకృష్ణచంద్ర కి, శ్రీ శ్రీ కృష్ణ బలరామ్ కి, శ్రీ శ్రీ నితాయ్ గౌరంగ కి, శ్రీ శ్రీనివాస్ గోవింద కి, శ్రీ ప్రహ్లాద్ నరసింహదేవ్ की, हरे कृष्ण महामंत्र की, निताय गौर प्रेमानंद।